ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురవే సర్వలోకానాం ధైర్యే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అస్మత్శ్రీ గురుచరణాభ్యాం నమః. మన మధిరలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత మృత్యుంజయ స్వామివారి దేవస్థానం మధిర మన ఉభయ రాష్ట్రాలలోనే మొట్టమొదటి ద్వాదశ జ్యోతిర్లింగాలలోనే సాక్షాత్తు అందరూ కూడా స్మరణ చేసి ప్రతి మానవుడు కూడా దర్శించే క్షేత్రం వారణాసి. అత్యంత వైభవోపేతంగా ఆ వారణాసి అంటే కాశీ విశ్వేశ్వరి యొక్క తరువాత ఇంకా భక్తులందరూ కూడా దర్శించే పుణ్యక్షేత్రం మన మధిర. ఎందుకయ్యా అంటే అక్కడ కాశీ విశ్వేశ్వరుడు ఎలాగైతే ఉంటాడో అంటే ఏ రూపంలో అయితే ఉంటాడో మన మధిరలో కూడా మృత్యుంజయ స్వామి అదే రూపంగా ఉంటాడట. ఇద్దరు కూడా పక్క పక్కన ఉంటే ఎవరు విశ్వేశ్వరుడు ఎవరు మృత్యుంజయుడు అని ఎవరు కూడా కనపెట్టలేరట. అంత దగ్గరగా ఉంటాయి అది ఇద్దరు కూడా. అలానే మన మధిరకి కూడా చిన్న కాశీ అనే ఒక పేరు కూడా వచ్చింది. కాశీలో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఈ రోజున కార్తీక పౌర్ణమి అందరూ కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అసలు దీపాలు ఎందుకు వెలిగించాలి అంటే పరమేశ్వరుడు తన కైలాసంలో పార్వతీ అమ్మవారితో కొలువై ఉండగా దేవతలందరినీ కూడా త్రిపురాసురుడు అనే రాక్షసుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడట. ఆ సమయంలో దేవతలందరూ కూడా చక్కగా పరమేశ్వరుణ్ణి స్తుతి స్తోత్రాలతో స్మరణ చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైన పాటలతోనూ ఆటలతోనూ మెప్పించగా అప్పుడు స్వామి ప్రత్యక్షం నీకేమి కావాలో కోరుకో అంటే అప్పుడు ఈ యొక్క రాక్షస భారం నుండి మమ్మల్ని కాపాడండి అయ్యా అని చెప్పేసి దేవతందరూ కూడా స్వామివారికి వేడుకున్నారట. అప్పుడు ఆ సమయంలో అర్ధనారీశ్వరుడు రూపమెత్తి ఆ త్రిపురాసురుని యొక్క రాక్షసంహారం చేసిన అప్పటి నుండి ఆ సంహారం ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి రోజు జరిగింది కాబట్టి అప్పటి నుండి దేవతలందరూ కూడా ఆది దంపతులకి చక్కగా దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. అలానే కోటి దీపాలని సహస్ర దీపాలని 365 రోజులు ఒత్తులని ఇలా వెలిగిస్తూ ఉన్నారు. అప్పటి నుండి కూడా భూమి మీద కలియుగంలో జీవించే ప్రతి మానవుడు కూడా చక్కగా దీపాలు వెలగడం ప్రారంభం చేస్తారు. అప్పటి నుండి కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉన్నది. అలానే రోజు 360 రోజులు ఒత్తులు వెలిగించడం వేరు, ఒక్కరోజు ఒత్తులు వెలిగించడం వేరట. అలా ఉదయం పూటైనా సరే లేదా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన సమయం సాయంత్రం వేళ సమయం ప్రదోష వేళ అని అంటూ ఉంటారు. ఎందుకంటే భూత ప్రేత విషాదాలు కూడా ఆ సమయంలో తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ కూడా తన ఆధీనంలో ఉంచుకున్న వాడు ఎవరయ్యా అంటే సాక్షాత్ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ఆధీనంలో ఇవన్నీ ఉండి మనల్ని చక్కగా కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఈ సమయంలో కార్తీక మాస సాయం వేళలో ఉదయం కూడా వెలిగించవచ్చు. స్వామివారికి ఎంతో ప్రీతికమైన కాబట్టి చక్కగా ఈ సమయంలో దీపారాధన మొత్తం వెలిగిస్తూ ఉంటారు. అలానే మన మధిరలో వేంచేసి ఉన్న మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానం ఉదయం 3 గంటల నుండి అభిషేక కార్యక్రమాలు అలానే చక్కగా స్వామివారికి ఎంతో ఇష్టమైన ద్రవ్యాలతో పంచామృతాభిషేకాలతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అలానే ఈ సమయంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎన్ని పాపాలు ఉన్నా సరే అన్ని కూడా తొలగిపోతాయట. అందుకనే మాట అంటూ ఉంటారు, భక్తి లేకుండా ఎన్ని పాలు పోసినా సరే భక్తి ఉండి ఒక చెంబు నీరు పోసినా సరే అని స్వామివారికి ఎంతో ప్రీతికరంగా చెబుతూ ఉంటారు. అంటే భక్తి లేకుండా అహంకార భావంతో ఎన్ని పాలు పోసినా సరే ఆయన ఒక్క చుక్క కూడా స్వీకరించడట. అడే భక్తి ఉండి పాలు కాకుండా ఒక్క చెంబు నీరు పోసినా సరే స్వామివారు ఎంతో ఆయన స్వీకరించి మనకి జన్మలకి శుభాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే శుభాలన్నీ కూడా ఆయన పాదాల చెంత ఆటపొమ్మలుగా ఆడుకుంటూ ఉంటాయి. ఆయన ఏది చెబితే అవి మనకి వస్తూ ఉంటాయి. కనుక ఈ సమయంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎంతో జన్మల ఫలితం అనేది దక్కుతూ ఉంది. అలానే మన మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానంలో ఎంతో ఇంకొక వైభవం ఏమిటంటే ఆడవారమైనా సరే మగవారే సరే ప్రతి మానవుడు కూడా స్వామివారిని ముట్టుకునేంత
గొప్ప ప్రాధాన్యత మన గుడికి ఉన్నది, ఎక్కడా ఉండదండి. అంతరాలయం వరకే ఎవరికైనా దర్శన భాగ్యాలు అందజేస్తూ ఉంటారు. కానీ మన గుడిలో అయితే, మన దేవాలయంలో అయితే సాక్షాత్ గర్భాలయంలోకి వెళ్ళి ఆయన ముట్టుకొని మన చేతులతో అభిషేకం చేసుకునేంత ప్రాధాన్యం అనేది ఇక్కడ అయితే ఉన్నది. కనుక ఈ యొక్క పవిత్ర పర్వదిన రోజున స్వామివారిని దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలిగి చక్కగా మన యొక్క కలియుగంలో కలిపురుషుడు భారి నుండి విముక్తి పొంది అందరూ కూడా ధర్మ మార్గాన్ని నడిచి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి మృత్యుంజయ స్వామివారి దేవస్థానం మధ్య దేవస్థాన ప్రధాన అర్చకులు రాయపురోలు వెంకటేశ్వర శర్మ గారు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తమాసీలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని 360 ఒత్తులు వెలిగించుకొని భక్తి శ్రద్ధలతో చక్కగా దీపాలు వెలిగించుకొని స్వామివారి యొక్క అభిషేకాలు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తమాసీలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివాలయం అంటే మృత్యుంజయుడు అంటే చాలా పవిత్రమైనటువంటి దేవస్థానం ఇది. అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చడమే కాకుండా భక్తుల యొక్క మనోవాంఛ విష్టాలను కూడా నెరవేర్చే స్వామివారు. భక్తస్యాగిరి స్వామివారి యొక్క అనుగ్రహం పొంది భక్తమాసన ఇక్కడ ఈరోజు సాయంత్రం కూడా 365 రోజులు తీసుకుని కార్తీక పౌర్ణమి ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా అధిక సంఖ్యలో పాల్గొని భక్తమాసనంలో చక్కగా మనసా వాచా క్రియమన భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. 365 ఒత్తులు వెలిగించుకొని భక్తి సాయం భక్తమాసనంలో కూడా అభిషేకాలతో చక్కగా స్వామివారికి ఓం నమ శివాయ నామస్మరణతో చక్కగా భక్తి శ్రద్ధలు చాలా ఇష్టమైనటువంటి దినము, పవిత్రమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనది. ఈరోజు చక్కగా భక్తి శ్రద్ధతో సాయంత్రం కూడా 360 రోజులుకొని ఓం నమ శివాయ నామస్మరణతో పోటెత్తినటువంటి భక్తవాసులందరూ కూడా ధన్యవాదములు. చక్కగా కాశీ అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి దేవస్థానము అనుకున్న కోరికలు నెరవేర్చడే కాకుండా మనాభిష్టాలంత కోరికలు కూడా నెరవేర్చలేక అనుగ్రహం ఉంటారు. శ్రీ మృత్యుంజయ స్వామి దేవస్థానం మధ్య ఈరోజు తీర్థాల గ్రామం ఖమ్మరూరు మండలం ఖమ్మం జిల్లా తీర్థాల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నాం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అశేష భక్తులు తీర్థాల సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ఇందుకు ప్రభుత్వ పరంగా కానీ ఎండోమెంట్ దేవాలయం తరఫున కానీ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని రకాల సౌకర్యాలతో పాటు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ వేంచేసి ఉన్న శ్రీ 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 సంగమేశ్వర స్వామి అతి పవిత్రమైన దేవాలయం, అతి పుణ్యస్థలం. ఇటు పుణ్యస్థలంకు భక్తులు ఎప్పుడు మహాశివరాత్రి నాడు 5 నుంచి 10 లక్షల మంది సుమారుగా భక్తులు వేంచేసి ఉంటారు. అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా విశేష భక్తులు ఆశేష ప్రయాణికం వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా కొద్దిగా మేము మన రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినాం. వారు కూడా టెంపుల్ డెవలప్మెంట్కి అన్ని చర్యలు తీసుకుందామని చెప్పి దీనికి మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేయమని చెప్పారు. ఆ మాస్టర్ ప్లాన్ తయారు చేసే పనిలో ఉన్నాం. అటు మాస్టర్ ప్లాన్ తయారైన వెంటనే మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ దేవాలయాన్ని ఇంకా పెద్దగా విస్తరించే పని కూడా చేస్తున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం కానీ ఎండోమెంట్ కమిటీ కానీ డైరెక్టర్స్ కానీ అందరూ మంచిగా చూసుకొని వీటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. భక్తమాస విజ్ఞప్తి శ్రీ తీర్థ సంగమేశ్వర స్వామి దేవస్థానం ఆకేరు మున్నేరు బుగ్గేరుగా పేరుగారిన త్రివేణి సంఘం ఏర్పడింది. చాలా విధంగా ఇవాళ పౌర్ణమి రోజు బుధవారం చాలా విశేషం అండి. కావున భక్తులు చాలా నైట్ పూట 10:30 నుంచి చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ నిన్న రాత్రి అర్ధరాత్రి 9 పాల్గొని ఆ పౌర్ణమి ఇవాళ అర్ధరాత్రి 7:30 దాకా ఉంది. కావున భక్తులు ప్రతి సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా వచ్చారు జనాలు. అదేవిధంగా ఏరులో నీరు చాలా ఎక్కువ ఉన్నాయి. కావున భక్తులు అసౌకర్యాలకు కమిటీ సభ్యులు చాలా శ్రద్ధగా తీసుకుంటున్నారు.
ఇవాళ ప్రత్యేకత పౌర్ణమి అండి, చాలా విశేషం. పౌర్ణమిలో అభిషేకం చేసుకున్న, స్వామివారి దర్శనం చేసుకున్న చాలా విశేషం అండి. వాళ్ళకి ఏ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా అసలు గుడిలో చెప్పలేనంత రద్దీగా ఉందండి. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఆ దేవుడి ఆశీర్వాదం ఎల్లవెల్లలా మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు తీర్థాలలో ఏ సంవత్సరం లేని విధంగా ఈ సంవత్సరం చాలామంది భక్తులతో రద్దీగా విలవిలలాడిపోతుంది. సో అందరికీ కూడా నా తరపు నుంచి అలాగే మా కుటుంబం తరపు నుంచి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా శివుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నానండి. నేను ఎక్కడి నుంచి వచ్చానంటే ఖమ్మం కరుణగిరి నుంచి వచ్చాను. అందరూ కూడా శివుడి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదములు.